హాయ్ అండి. ఈరోజు స్పైసీ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగులో 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి, 2 స్పూన్స్ కారం, ఆ తర్వాత గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడి 2 వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆలు ముక్కలు, అలాగే టమాటోలు కట్ చేసుకున్నవి, ఆ తర్వాత క్యారెట్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత బఠానీలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగులో మసాలాలన్నీ యాడ్ చేయడం వల్ల మంచిగా మిక్స్ అయిపోతాయి. మసాలాలు మంచిగా కలిసిపోతాయి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత షాహిజీరా వేసుకోవాలి 1 స్పూను. ఆ తర్వాత అన్నీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బగారా ఆకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిని చెక్క అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని, ఆ తర్వాత ఇందాక మనము మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. విజిల్ పెట్టకుండా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూడాలి ఉడికినాయా లేదా అని చూసుకోవాలి. చూడండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం కర్రీ ప్లేట్లోకి తీసుకొని బాస్మతి రైస్ 80% కుక్ అయిన బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఆ ఆనియన్స్ని ఇందులో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత మిగిలిన కర్రీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ మొత్తము వేసేసుకోవాలి.
ఆ తర్వాత పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మంచి అరోమా వస్తుంది. చూడండి, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీని రైతాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ.